గ్రీజు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా గజాననమహర్నిశం అనేకదంతో ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః తస్మై గురువే నమః జై సిద్ధి వినాయకునకు శ్రీ సంగమేశ్వర స్వామి యువజన నాట్య మండలికి స్వాగతం 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 మానవము తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం స్వాగతం వినలే మా బోరెందుగా నీ శోభనలే శాంతి పండగ నీ దీవెనలే మాకు నిండుగా నీ శోభనలే శాంతి పండగ అడుగు జాడలని ఐకమత్యమున అడుగు జాడలని ఐకమత్యమున నరసితమమ్మ కళాము తల్లి నరసితమమ్మ కళాము తల్లి స్వాగతం స్వాగతం సేవలే మాకు నిండుగా నీ సిరి నవ్వులే మాకు రక్షణ నీ పద సేవలే మాకు నిండుగా నీ సిరి నవ్వులే మాకు రక్షక నిరతము నిన్నే మదిలో నిలుపు నిరతము నిన్నే మదిలో నిలుపు సరియిల్లదమా సల్లాని తల్లి సరియిల్లదమా సల్లాని తల్లి స్వాగతం స్వాగతం వాణి వరదాగినివై భగవానుడివై మోహనగుడివై వరదాగినివై భగవానుడివై మోహనగుడివై నవరసరంజని నాచమంజలు నవరసరంజని నాచమంజలు నన్నదమమ్మ కళాము తల్లి నన్నదమమ్మ కళాము తల్లి స్వాగతం స్వాగతం స్వాగతం
స్వాగతం స్వాగతం స్వాగతం శ్రీ సంగమేశ్వర స్వామి యువజన నాట్య మండలికి మన గురుగారు పోతపత్రి బాబు గారికి కోట ఎట్టర్ కృష్ణాపల్లి రాంబాబు గారికి గ్రాండ్ మాస్టర్ కృష్ణాపల్లి బాలాజీ గారికి ట్రూప్ సెక్రటరీ ఉడుకు నాంచారి గారికి ట్రూప్ ఆర్గనైజర్ కుక్కలేటి నాంచారి గారికి గ్రామ పెద్దలకు సమస్త దేవతలకు శ్రీరామచంద్రమూర్తికి సీతామాతల్లుకు స్వామికి ఆంజనేయ స్వామికి శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి భవాని మాతకు సంతులమ్మ తల్లికి రామభూతన్నకు సమస్త దేవతలకు గోపికమ్మ
సరే ఇంకా స్కూల్కి వెళ్ళిరండి నాన్న. బాయ్. అబ్బా, ఈయన గారేంటి పొద్దున్నుంచి అజాపాజా లేరు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అబ్బా వదలండి. ఏంటండి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? జానకి, చిన్న కేసు పని మీద బయటికి వెళ్ళి వస్తున్నా. ఏమండి మీకు ఆ ఉద్యోగమే పెళ్ళం కింద మారుతుంది. ఆ ఉద్యోగంలో పడి మీకు ఒక పెళ్ళం ఉంది, 2 పిల్లలు ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోతున్నారు సార్. చూడు జానకి, ఈ సమాజంలో పోలీస్ అనేవాడు పగలరాత్రి కష్టపడబట్టే ప్రజలు ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు. పొండి, ఎప్పుడు చూసినా కేసులు అంటూ కేసులు చుట్టే తిరుగుతారు తప్ప కనీసం మా గురించి కూడా ఆలోచించనే లేవట్లేదు. జానకి, ఈ బొంగమూతులో నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా? ఏంటి సార్, రాత్రి చేసిన అల్లరి ఇంకా సరిపోలేదా? పొద్దున్నే మొదలు పెట్టారు. ఏమిటో శ్రీమతి గారు, నిన్ను ఎప్పుడు చూసినా నా కంటికి కొత్తగానే కనిపిస్తున్నావు. అబ్బా ఏంటండి చీటికి మాటికి వస్తామాను? నాకు ఇంట్లో చాలా పని ఉంది, వదలండి. వదులుతారు కానీ నా మామూలు నాకు ఇచ్చేస్తే. ఏంటండి కొత్తగా అడుగుతున్నారు? ఏదో రోజు నన్ను అడిగే తీసుకుంటున్నట్టు. రోజు నేనే తీసుకుంటున్నాను, ఈ రోజైనా నీ అందరికి నువ్వు ఇస్తావేమోనని ఆశగా చూస్తున్నా. అవ్వా, ఎవరైనా చూస్తే నవ్వుతారు. చూడండి, మేము ఆడవాళ్ళమండి, డైరెక్ట్గా అడగలేము. అలా అని మీరు ఏదేదో చేసినా మేము అడ్డు చెప్పలేము. జానకి, నువ్వు ఇలా మనమన ప్రాణాలు సంధిస్తే ఈ ఉద్యోగం మానేసి మన మనమన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టవలసి వస్తుంది. వామ్మో, ఉద్యోగం మానేస్తే మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? జానకి, ముద్దు పెట్టవలసింది అక్కడ కాదు. చి పొండి, అందరూ చూస్తున్నారు. రాను అసలు మీకు సిగ్గే లేకుండా పోతుంది. జానకి, నీ దగ్గర నాకెందుకు సిగ్గు? చిన్నది తాజా సోకులున్నది, చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాలమన్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా, తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు.
చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు పూల కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలమన్నది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా మై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా పద్దెనితో తద్దిమితో పద్దెనితో జితో మీరు వింటున్న ఈ పాట ఏంటి ఇదంతా? అబ్బా నామతి మొండ కలలు కంటున్నానా నిలబడి? హలో ముద్దు గుమ్మ, కూలికే కుందనపు బొమ్మ, మెరిసే కోకునూరు డైమండ్ లా ఉన్నావు. నువ్వేనా ఐఏసీపీ జయసింహగాడే? ముద్దుల పిల్లానివి. ఎవడ్రా నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అపరంజి బొమ్మ లాంటి నిన్ను పారిజాతి పుష్పంలా నీ సొగసును చూసి మంత్రముద్దుడినైనా మగసిరి గల మగాన్ని, కోడి వయసు కుర్రవాడిని. రేయ్, చెత్త వాగుడు వాకుండా నువ్వెవరో అది చెప్పు. ఎందుకు వచ్చావో అది చెప్పు.
అందం అభినయంతో పాటు పొగరు అన్నీ ఉన్న నీలాంటి అప్సరసను ఒక్కసారి తనివి తీర అనుభవించాలని నా మనసు తక లాడుతుంది. నా కోడి వయసు ఉసులు కొడుతుంది. పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావు, సిగ్గు సంస్కారం లేకుండా వాగుతున్నా. ఎవడివిరా నువ్వు? ఈ పెదవాడికి బాదుషా రౌడీ సామ్రాట్ దశాబ్ద కాలంలో ఈ పెదవాడి రాజకీయాలను శాసిస్తూ ముచ్చటిగా శాసన చెప్పడికైనా ఈ గ్రేట్ ఎమ్మెల్యే శివారెడ్డికి ముద్దుల తమ్ముణ్ణి సత్యనే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. ఈ పెద్దవాడలో జరుగుతున్న కాలమాల అక్రమాల గురించి, సెక్స్ రాకెట్ దురాఘాతాల గురించి ఈ మగుడు గాడు ఆధారాలు సేకరించి రిపోర్టు తయారు చేసి ఆ పైల్ని పైకి పంపించబోతున్నాడంట. చూడు, నా భర్త నీతికి నిజాయితీకి మారు పేరు. పేరు రక్షించడానికి వచ్చిన సింహం రా. మొగుడికి తగ్గ భార్య వినిపించుకున్నావే. మర్యాదగా చెబుతున్నా, నీ మొగుడు ఆ పల్లి పైకి పంపడానికి వీళ్ళతో. చూడు, కలలో కూడా ఆయన కర్తవ్యానికి అడ్డు రావాలని చూసావో మాడి మొసైపోతావు. ఆట ఆడాలనుకుంటే చచ్చిపోతావు. జాగ్రత్త. ఎంత పొగరే నీకు. నేనంటే లెక్క లేకుండా ఎత్తరించి మాట్లాడతావా? నీలాంటి పనికి మాలిన వాళ్ళకి సమాధానం చెప్పి మర్యాదగా మాట్లాడే అవసరం నాకు లేదు. అయితే ఇప్పుడు చూడవే, పొగరెక్కిన నీ అందాలను కసి తీర అనుభవించి ఎలా దోచుకుంటానో. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నా భర్త కనుక వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కల కింద నరుగుతాడు. జాగ్రత్త. ఈ సత్య మగతాడు నీకు రుచి చూపించి జీవితాంతం నీ గుర్తుండిపోయేదంగా గుణపాఠం నేర్పిస్తా. నువ్వు లోపలికి వెళ్ళు. ఈ లోపల సంగతి నేను చూసుకుంటా. అలాగే సత్య, ఎంత ధైర్యం నీకు? తెగించి అడ్డగాడిదిన ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించాలని చూస్తావా? సింహ సింహంలా సింహ గర్జన చేయకుండా చేతులు కలుపు. నువ్వు నీ కుటుంబం
రేయ్, డబ్బు కోసం నీతికి ఎదురని మీరాని దుర్మార్గుల కాళ్ళ కింద చట్టాన్ని న్యాయాన్ని నలిగిపోయేలా చేయటం ఈ జయసింహ కంఠంలో పాల్గొనక జరగదు. రే జయసింహ, నువ్వు కోరి కోరి మీద పెట్టుకుంటుంది ఎవరితోనే తెలుసా? ఈ సిటీనే శాసించే ఎమ్మెల్యే శివారెడ్డితో నా సంగతి మర్చిపోకు. రేయ్, ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా? ప్రభుత్వానికి పెను సవాలుగా మారిన ఎన్నో కేసులు టేకప్ చేసి కరడి కట్టిన క్రోమోగలాని క్రిమినల్స్ ని కట్టకట్టాల్లో పెట్టించిన కోతమ సింహాన్ని రా. మర్యాదగా చెప్పుతుండా, ఆ కాలమణి కేసులో నువ్వు సేకరించిన ఆధారాలు పల్లె మా చేతిలో పెట్టు. నీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాం. పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి చక్ర వడ్డీలు బారు వడ్డీలు కట్టి అవి తీర్చలేదని ఆడవాళ్ళను లొంగ తీసుకుని వాళ్ళతో వ్యభిచారం చేయిస్తూ ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారాలు చేసే ఆ కాల్మని కాలనాగులను కట్టకట్టాల్లో పెట్టించే వరకు వదిలిపెట్టడు. నీళ్ళ విరగ మాతో పెట్టుకుని పోలీసులత్తా దిక్కుమాలు సాగు సచ్చర్రా. రెచ్చిపోతే నీకు అదే గతి పడుతుంది. రేయ్, మీలాంటి గోండాలను రాజకీయ రంగు పులుకున్న రౌడీలను నడిగొడ్డులు ఎన్కౌంటర్ చేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నేను. నా ముందు శబ్దాలు చేస్తే చచ్చిపోతావు. రాజసింహ, ఆర్మీ అయినా పోలీస్ అయినా మాకు ఎదురు తిరిగినంత వరకే, మాకు ఎదురు తిరిగి మా దారి కట్టేస్తే ప్రాణాల మీద ఆశలు కావాల్సిందే. రేయ్, చావంటే భయపడ్డానికి నీళ్ళ రౌడీనా కొడుకుని అనుకున్నావా? నీ అన్నలా గుండానా కొడుకుని అనుకున్నావా? పోలీస్ నా చేతికి చిక్కాక సర్లపల్లి సెంట్రల్ జైల్లో చెప్పకూడు తినాల్సిందే. రాజసింహ, మాకు ఎదురొస్తే ఎముకలు విరిసేయటం, అడ్డొస్తే అర్థం చేయటమే మా ఇష్టరే. ఆ హిస్టరీ రాసిన చరిత్ర అన్నది. చరిత్రలో ఎంతమంది మహామహులు పుట్టిన చట్టరా ఇది. రాజసింహ, చరిత్ర తిరిగి రాసిన నీలాంటి సింహాలను సమాధి చేసిన చరిత్ర రమాది. రెచ్చిపోతే నీకు అదే గతి పడుతుంది. రే లుచ్చా, అడ్డగోలుగా వాగితే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. రాజసింహ, నాకు పీపీ తెప్పించుకో. నాకు పీపీ వస్తే ఈ ఏపీ గజ గజ అడుగుపోతుంది. నీకు బీపీ వస్తే నా బొచ్చు కూడా పీకలేవు. అదే నాకు బీపీ వస్తే నీ బాడీకి పడిత పూజే. గట్టిగా అరవకురా అడ్డగాడిగా తెస్తావు. అయితే ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ వస్తా. నిన్ను ఎట్ట చేయాలట్ట చేస్తా. వస్తా. పోరా, నువ్వు నన్ను ఎంట్రీ కూడా పీకలేవు. ఏమండి, మీరు సమయానికి వచ్చారు కనుక సరిపోయిందండి. జానకి, నువ్వేమీ భయపడకు. అలాంటి ఎదవలు ఎంతమంది వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు. ఏమండి, ఇంతకే వాళ్ళెవరండి? జానకి, ఈ బెజవాడలో కాలుమని దందాలతో చెలరేగిపోతూ ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్న చీడ పురుగులు ఆ ఎమ్మెల్యే శివారెడ్డి, వాడు తమ్ముడు సత్య. ఏమండి, అలాంటి దుర్మార్గులతో మనకెందుకండి పంతం? జానకి, ప్రతి ఒక్కరూ మనకెందుకు అనుకోబట్టే ఈ దేశం స్వార్థ పనుల కాళ్ళ కింద నలిగిపోతుంది. ఎన్నో అక్రమాలు అరాచకాలు చేస్తూ
ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసే ఆ చీడ పురుగులను వదిలిపెట్టను. యావండి, అది కాదండి. వాళ్ళని మిమ్మల్ని ఏదైనా చేస్తే మీకు ప్రాణహాని జరుగుతుందేమో అని నాకు చాలా చాలా భయంగా ఉందండి. ఆనాడు ఎందరో మహావీరులు తమ ప్రాణాల కోసం ఆలోచించి ఉంటే ఈ దేశానికి ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. ఆ అమర వీరులు తమ ప్రాణాలను బలిదానం చేసి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఆ సమర యోధుల ఆశల్ని ఆశయాల్ని అది కాదండి, మీకు అడ్డు చెప్పాలనేది నా ఉద్దేశం కాదండి. చూడండి, ఇక నుంచి మీరు చేసే ప్రతి పనిలో మీకు తోడు నీడగా ఉంటానండి అని ఒట్టు వేస్తున్నానండి. థ్యాంక్ యూ జానకి. సరేగానండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. టిఫిన్ చేద్దురు, చల్లారిపోతుంది. తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చేసేయండి. వేడి వేడిగా టిఫిన్ వడ్డిస్తా. రండి వెళ్దాం. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి. ముత్తడిగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. విజయవాడ సిటీని అభివృద్ధి చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. తమ్ముడు రారా, ఎల్లుని పని ఏమైంది? కాళ్ళు పట్టుకున్న మన కాళ్ళ పేరానికి వచ్చాడా? అన్నా నన్ను మన్నించు. వాడు కాళ్ళు పట్టుకొని కాళ్ళు బేరానికి వస్తాడని వెళితే కాళ్ళ బైరుల్లో కాళ్ళు దువ్వాడు, సింహంలా చెలరేగిపోయాడు. వాడు సింహంలా చెలరేగిపోతే వాళ్ళు అక్కడికి అక్కడే చేతులుగా ఊపుకుంటా వచ్చేవన్న మాట. అన్నా ఆ జయసింహ గారి చెబుతున్న ముందు కత్తులు, కటార్లు, గుణపాలు నీవే పని చేయవు. వాడి పొగరికి పులిలా, పప్పులికి సింహంలా, కత్తి కన్నా పొదినైన యాటి కత్తిలా ఉనికి పుట్టిస్తున్నాడు. సత్య వాడిని చంపకుండా వచ్చింది కాక నా ముందే ఆడు సింహమో పులని రెచ్చిపోతున్నావు. అసలు ఈ శివారెడ్డికి తాడపుచ్చిన తమ్ముడివేనా? అన్నా మరో అవకాశం ఇచ్చి చూడు. వచ్చేసి మాడి రక్తంతో ఈ పాదాలకి రక్తాభిషేకం చేస్తాను. వాడి కలియ భారాన్ని నీకు కానుకగా ఇస్తా. ఈ సత్యటి ఏమిటో నిరూపిస్తా. తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి బతకకూడదు. వాడి బతికితే మన బతుకుల బస్ స్టాండే. ఈ స్టేట్లో సక్కరించవలసిందే మనం. మరలపల్లిలో చెప్పకూడదు తినాలి. 4 గోడల మధ్య నలిగి చచ్చిపోవాలిరా. అన్నా నేను వెళ్ళే వాడి మర్డర్కి ప్లాన్ రెడీ చేస్తాను. వస్తా.
నమస్తే శివారెడ్డి. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా బంపర్ భారీ మెజారిటీతో గెలిచావు. ఈ బెజవాడలో తిరిగిలేదని చూపించావు. భార్గవ గౌరీ రండి, బాగున్నారా? మీకోసమే ఎదురు వస్తున్నా. ఇంతకీ ఆ గరుడోబాయ్ ఎక్కడ? బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళాడు. నీకు అభినందనలు తెలిపిరమ్మని పంపించాడు. మూడోసారి ఎమ్మెల్యేగా కలిసి ఈ అసెంబ్లీలో అడిగి పెడుతున్నానంటే ఆ గరుడోబాయ్ ఇస్తానన్న చూపే. గరుడోబాయ్ ఆశీస్సులు నాపై ఉన్నంత కాలం నా గలుపుని ఎవరు అడ్డుకోలేరు. ఇక మన కాలుమనే దందాలకు అడ్డే ఉండదు. మన బాబీ దండలపై మనకి తిరిగే వచ్చేవారంటే వాడు ఎవడో కొత్తగా వచ్చిన ఏసీబీ ఎంత మన కాలుమన దందాలపై రిపోర్ట్ చేసి నన్ను కటకటాల్లో పెట్టాలని చూస్తున్నాడంట. శివారెడ్డి, నీకు అడ్డ వచ్చిన వాడిని అడ్డంగా నరుకోవడానికి వెళ్ళావు. ఎవడు వాడు? వాడి పేరు జైసంటే మగోడంతా. వాడు మగాడైనా మోనార్కైనా మనతో పెట్టుకున్నాగా పట్టెలా కలిసిపోవాల్సిందే. అవసరమైతే ఈ స్టేషన్ బాబులు పెట్టించేద్దాం. ఓకే ఓకే మిత్రులారా. సరే శివరెడ్డి వెళ్ళొస్తాం. ఆటపరచులతో నన్ను ఆనందపరచండి. సకురా దోరా మనోహరా సరసకురా దోరా మనోహరా చిటికలు వేయగనే నీ చటుకున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీర్చుకోను తరుణం సకురా దోరా మనోహరా. సరసుడని అహో మనోరమ సరసుడని అహో మనోరమ ఎగబడు పొంగులతో తెగనిగ నిగలాడితివే తగదివి చిందులతో యమకి కమక తీరితివే తీయని తీరి తీర్చివేయగలనే గిలారా.
శభాష్ అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువున కమ్మేయరా ఆముడినే నా గదిలో కొలువు చేయుతనా నీ కులుకి బాటిల్లో కలిపి గుడకేయరా వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా ఇలా అతి సుకుమారి నీరా నీ దూకుడు తాళనురా కాదని అవునని నన్ను ఆపతరమా వయ్యారి. సరసకురా అలాగే. మనోహరా సరసుడని ఆహో మనోరమా నీ పాటి దమ్మున్నవాడు నీ సాటి మరో మగాడు కనబడనే లేరురా ఉంటేగా మచ్చారే మహానుభావా మొత్తంగా దోచేసుకోవా కనబడరా దేవరా వస్తున్నా తారకవే తారుకుని తడుకునే కున్నదే నీ సరుకు బ్యారుమని చురుకు నాకున్నదే రసికల రసికుడవై పసిమిసమిసలేలగరా పెదవుల వధువులపై నీ పదును చూపగరా నిండుగ పండుగ చేసుకోర కొరోనా మజాగా సరసకురా దొరా మనోహరా సరసుడని ఆహో మనోరమా చిటికలు వేయగనే నీ చటుకుల వాలి తీరా ఎగబడుకో జగనిగలాయితే మోతగ మోజులు తీర్చుకోను తరుణం ఎదేరా ఓపిక లేదా ఇంక రేపే రే శివారెడ్డి కాలుమని దందాలతో ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను కాల రాస్తూ కన్నె పిల్లలతో క్యాబినెట్ ఏం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? పర్మిషన్ లేకుండా ఈ ఎమ్మెల్యే శివారెడ్డి అడ్డాలు అడిగిపెట్టి ఒక రెండా సింహంలా రెచ్చిపోతున్నా. రే నీ పర్మిషన్ తీసుకురావడానికి నువ్వేమన్నా మినిస్టర్వా లేక ఈ రాష్ట్రానికి సీఎంవా? రౌడీ గింగులు చేసి దొంగ ఓట్లతో గెలిచిన ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవి. దొంగ ఓటులతో గెలవాల్సిన అవసరం నాకు లేదా? ఓటుకి 10,000 పంచాను, ఇత్తలు విడిగా మధ్యాహ్నం వేరు పారించాను. ఈ పిచ్చే జనానికి విజయవాడ సిటీని అభివృద్ధి చేస్తానని మాటిచ్చా 30,000 భారీ మెజార్టీతో కలిసా. ఓటుకి 10,000 రూపాయలు పంచావా? ఆ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎన్నో అక్రమాలు అరాచకాలు చేస్తూ ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేసి సంపాదించినవే కదరా. ఏయ్ జయసేవహా, నాకు అనవసరంగా ఆగ్రహం తెప్పించగా. రే నీకు ఆగ్రహం వస్తే ఏం చేస్తావు? అదే నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా సాగు కొడతా. నెత్తి మీద టోపీ చేతిలో లాఠీ ఉందని అంకుశల ఇరువలుగా రెచ్చబాకు, మా చేతిలో తగ్గిపోతా. రే నీలాంటి నేరస్తుల దగ్గర రౌడీ నాయకుల దగ్గర తల వంచకూడదనే ప్రభుత్వం నాకు ఈ టోపీ ఇచ్చింది. తప్పు చేసిన వాడు తాట తీయడానికే నాకు ఈ లాఠీ ఇచ్చింది. నువ్వు మాట్లాడుతుంది పొగరులో ఉన్న రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే శివారెడ్డి దాన్ని గుర్తించక. నీలాంటి అసమర్థులంతా ఎమ్మెల్యేలుగా సలామణి కాబట్టే ఈ సమాజం సమాధిలా మారుతుంది.
అది పొగ పడితే పగలు రాత్రి గాడ గుర్తించను. రే శివారెడ్డి, నేను నేరస్తుని నిన్నట్లో కూడా మర్చిపోను. నేను తలుచుకుంటే నేను ఈ క్షణమే ట్రాన్స్ఫర్ చేయించగలను. ఏయ్, నాకు తిక్కరేగితే బొక్కలో పెట్టి ఒక చిలుస్తా నా కొడక. నీలాంటి పోలీసులు నాకు చెల్లెటి చేస్తే సెక్యూరిటీ ఇవ్వాలి కానీ సవాలు చేయాలని చేస్తే సవాలైపోతారు. ఏయ్, నీకు సెల్యూట్ చేసి సెక్యూరిటీ ఇవ్వడానికి నువ్వేమన్నా నీతి గల నాయకుడివా? నేర చరిత్ర గల నాయకుడివే. నా చేతికి చిక్కాక బొక్కలో పెట్టి డొక్క చీలుస్తా. నా రవిడి రాజకీయ చరిత్రలో నాకు ఓటమే తెలియదు. నాకు ఎదురొచ్చిన ఆఫీసరే లేడు, అడ్డొచ్చిన పోలీసులే లేడు. రే శివారెడ్డి, చరిత్ర గురించి నీలాంటి చరిత్రహీనులు చెబుతుంటే వినటం నా వల్ల కాదు. నాతో విరోధమద్దు, మర్యాదగా చెప్తున్నా. నువ్వు సేకరించిన ఆధారాల ఫైలును నా చేతిలో పెట్టు, నీ ప్రాణాలనే మిగులుతాయి. శివారెడ్డి, నువ్వు ఆ కాల్మని కేసులో నువ్వు చేసిన అక్రమాలను ఆధారాలతో సహా రేపు సీఎం గారికి పంపించబోతున్నా. నిన్ను సెంట్రల్ జైలుకి పెట్టించబోతున్నా. జయసింహ, ప్రమోషన్ కావాలా చెప్పు, పై ప్రదేశంలో ఉంటావు. డబ్బు కావాలా చెప్పు, నీ జీవితంలో నువ్వు కించలేనంత ఇస్తా. అంతేగాని ఆ పైన పైకి పంపటానికి వీల్లేదు. శివారెడ్డి, ప్రమోషన్ కోసము పైసల కోసము ఆశపడే అవినీతి ఆఫీసర్ కాదు రాయ్ జయసింహ. చెప్పాను కదా, ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలకు న్యాయాన్ని చేకూర్చే నిజమైన పోలీస్ ఆఫీసర్నే గుర్తుపెట్టుకో. అయితే వస్తా, మళ్ళీ వస్తా, ఎంత వస్తా. పోరా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కాదంటానా కాదంటానా నిన్నే నీ కాదంటానా
కొట్టు మోజుకి రా ముద్దే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే మాటలింకా కట్టి పెట్టు కాటేసి కందేటట్టు పెట్టగాడే ఊపే చూస్తాలే దేదే చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లాడిస్తాలే హే రారా రాజాకు లేని రోజాకు అంటే వాళ్ళకొస్తాలే అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం చిలక చందన పట్టు చీర కట్టిందో చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందో